गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanvaishakula Brundam. Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulamu. From the writings of H.P. Blavatsky, arranged with
forward and notes by EMTH Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 87వ పాఠము 24/10/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ
ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇది అనుష్ఠానం అంటే పనులు ప్రారంభం చేయటానికి ముందు అనుష్ఠానం పూర్తి చేసుకుని అప్పుడు మనం పనులు ప్రారంభించుకుంటాం. ముందుగా ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా దాని గురించిన కొన్ని విశేషాలు చెప్పుకొని అప్పుడు మనం మన పాఠంలోకి వెళదాం. సందర్భం వచ్చింది కాబట్టి ఇట్లా దాని దారిన అది మన దారిన మనము అన్నట్టు కాకుండా మన చుట్టూ ఉన్న వాటితో మనము కలిసిపోతూ దానికి మనకి అభేదము అన్నట్టుగా మన చుట్టూ ఏం జరుగుతుందో దాని పట్ల స్పష్టమైన అవగాహన కలుగుతూ మనం వాటిని కూడా మనము స్వీకరించాల్సిన అవసరం ఉంది. అమావాస్య చీకట్లలో పున్నమి వెలుగులు. భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి పండుగ. ఇక్కడ భారతీయులందరూ అన్నారు అంటే ఎవరు ఈ పండుగ చేసుకున్నా గానీ వాళ్ళు ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి వాళ్ళైనా కావచ్చు, భారతీయులు అయిపోతారు ఈ పండుగ చేసుకున్న సందర్భంగా. ఎందుకంటే భారతీయుడు అంటే వెలుగునందు రమించుకోవాలి. ఒకటి మనకి ఇప్పుడేమో చీకటిగా ఉంది, మనకి అవగాహన కలిగిన తర్వాత అదే వెలుగైపోతున్నది. కాబట్టి అక్కడ మార్పు ఏమి లేదు. అక్కడ ఎప్పుడు ఉండేది ఏదైతే ఉందో అది ఒకటిగానే ఉంది. మనకి చీకటిగా ఉంది అన్నప్పుడు అక్కడ అదే ఉంది. ఆ చీకటి కాదు మాకు వెలుగు కావాలి అనుకున్నప్పుడు అదే ఉన్నది. ఆ వెలుగు వచ్చినది అని అనుకున్నప్పుడు అంతకు ముందు ఉన్నదే ఉన్నది. మన భావంలోనే ఈ మార్పులన్నీ ఎక్కడ మన భావంలోనే. మన చుట్టూ ఏమీ మార్పు ఉండదు, ఎప్పుడు ఒకేలాగా. ఎందుకంటే ఉన్నది ఒకే ఒకడు, వాడిలో ఏమీ మార్పు ఉండదు, మార్పులు లేనివాడు. పండుగ దీపావళి పండుగ. పండుగ అనగానే మనము ఇంత ముందు కూడా 2-3 సార్లు చెప్పుకున్నాము. దీనిలో ప్రత్యేకమైన సందర్భం అది. మన పండుగలన్నీ కూడా అంటే భారతీయులు అని మనం ఎవరమైతే అంటాము అంటే వెలుగునందు రమించువాడు, అంతేగాని భారతదేశీయులు కాదు, భారతదేశంలో నివసించేవారు కాదు, భారత జాతి వాళ్ళు కాదు. వెలుగు యందు ఎవరైతే రమిస్తారో వాళ్ళందరూ భారతీయులు. వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడైనా ఉండొచ్చు, ఏ లోకంలోనైనా ఉండొచ్చు. ముఖ్యంగా మనకి తెలియటానికి వెలుగు భూమి మీద ఏ ప్రాంతంలో ఉన్నా సరే వాళ్ళు భారతీయులు, వెలుగు యందు రమించువారు, వెలుగుని ఆహ్వానించేవారు. ఆ పండుగ అంటే పండుగ అనేటప్పటికల్లా ఏమవుతుంది మనకి
మనకి మొత్తం కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రహాలు, ఈ గోళాలు, గ్రహ గోళాలు, అట్లాగే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్రాలు, ఇలాగా విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఏది కదలిక లేకుండా స్థిరంగా ఉన్నది లేదు. అన్ని పరిభ్రమిస్తూనే ఉన్నాయి. ఈ పరిభ్రమించడంలో ఏమవుతుంది, రకరకాల కోణాలు ఏర్పడుతున్నాయి ఒకదానికి ఒకటి మధ్యన. ఆ కోణాలు ఏర్పడినప్పుడు ప్రత్యేకమైన ఆ సందర్భంలో అత్యంత శక్తి విడుదలవుతుంది. మరలా అక్కడి నుంచి అది దాటంగానే మళ్ళీ మామూలు స్థాయిగా వచ్చేస్తుంది. ఆ కీలకమైనటువంటి ఆ ప్రదేశానికి చారంగానే, ఆ కోణం దగ్గరికి చారంగానే, అంటే ఇద్దరి మధ్యన, రెండు గ్రహాల మధ్యన, లేకపోతే నక్షత్రాలు గ్రహాల మధ్యన ఇట్లాగా పరిభ్రమిస్తున్నటువంటి ఈ గోళాలు ఏమైతే ఉన్నాయో, గ్రహ గోళాలు, వీటి మధ్యన ఏర్పడే కోణాలని అనుసరించి బ్రహ్మాండమైన శక్తి విడుదలవుతుంటుంది ఒక్కొక్క సందర్భం. వాటిని పట్టుకున్నారు మన వాళ్ళు ఋషులు. ఎందుకంటే ఆ శక్తిని ఉపయోగించుకోవటం కోసం. మనం వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి, దాన్ని ఉపయోగించుకొని రైతులు ఏం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. చక్కగా భూమిని దున్నుతున్నారు, భూమిని సిద్ధం చేస్తున్నారు, గింజలు నాటుతున్నారు, చక్కగా పంటలు పండుతున్నాయి. అదే వేసవి కాలంలో భూమిని దున్ని సిద్ధం చేసి గింజలు నాటారనుకోండి, పెరుగుతాయా? పంట వస్తుందా? మనకి రాదు. వర్షాకాలం చక్కటి సమయం అది. దాన్ని ఉపయోగించుకుని రైతులు ఏం చేస్తున్నారు, చక్కగా మనకి కావలసినటువంటి పంటలు పండించి మన ఆహారానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం. అంటే ఆ వర్షాన్ని మనం ఉపయోగించుకుంటాం. అట్లాగే ఇటువంటి అత్యద్భుతమైన మహాదివ్య శక్తి ఉత్పన్నమైనటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవటం కోసం ఈ మానవాళి చక్కగా వాటిని ఉపయోగించుకుని ఎవల్యూషన్ లో మనం ఆ భగవతత్వానికి దగ్గర కావటానికి వీలుగా మహర్షులు ఏం చేశారంటే ఆ సందర్భాలని జాగ్రత్తగా వాళ్ళు దర్శించారు. ఏ ఏ సమయాల్లో, సంవత్సరం మొత్తం ఒక యూనిట్ గా తీసుకుని ఆ సంవత్సరంలో 365 రోజుల్లో, ఆ 12 నెలల్లో ఇట్లా ఏ రోజున అటువంటి సన్నివేశం జరుగుతుంది జాగ్రత్తగా గమనిస్తే ఇగో ఇటువంటివి వచ్చినాయి మనకి. దసరా, దీపావళి, మనకి సంక్రాంతి మొదలుకొని జనవరి నుంచి మనం లెక్క చూసుకుంటే సంక్రాంతి మొదలుకొని, అట్లాగే ఉగాది, తర్వాత వినాయక చవితి, ఇగో దసరా, దీపావళి, ఇట్లా ఈ పండుగలన్నీ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మనకి. ఈ పండుగలన్నీ ఏ రోజున నిర్ణయింపబడ్డాయి అవి? అక్కడ 2 గ్రహ గోళాల మధ్యన, నక్షత్రాలు గ్రహాలకి మధ్యన, ఇలాగ ఏవేవైతే నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్నాయో వాటి మధ్యన ఏర్పడే కోణాన్ని బట్టి, ఆ దివ్యశక్తి ఉత్పాదన జరిగే సమయాన్ని బట్టి అవి నిర్ణయించారు మనకి. దానికి ఆ ప్రయత్నంగా ఒక కథ కూడా తోడ్పడింది. అంటే ఏదో ఒక సంఘటన జరగడం, ఇప్పుడు ఒక రాక్షసుని సంహరించడం అన్నాం. ఓ రాక్షసుని సంహరించేటప్పటికల్లా ఆనందంతో ఆ పండగ చేసుకుంటున్నాము అని బాహ్యంగా మనం అలా చెప్పుకుంటున్నాం. కానీ ఆ సమయానికి జరిగే అత్యద్భుతమైనటువంటి ఆ ఆకాశ వీధిలో జరిగేటటువంటి, అంతరిక్షంలో జరిగేటటువంటి ఆ దివ్యశక్తి ఉత్పాదన అది మనందరికీ తెలియకపోవచ్చు. అది దాన్ని మనం ఎలాగైతే వర్షాన్ని రైతు ఎలాగో ఉపయోగించుకుని పంటను పండిస్తున్నాడో అట్లాగా మొత్తం సమస్త మానవాళి ఆ శక్తిని ఉపయోగించుకుని మనం ఆ భగవతత్వానికి దగ్గరగా వెళ్ళడానికి, సుఖ సంతోషాలతో జీవించటానికి దాన్ని ఉపయోగించుకోవటం కోసం ఈ పండుగలు ఏర్పాటు చేశారు. పండగ అనగానే ఏమవుతుంది, అందరి కోసం అన్నట్టుగా వచ్చేస్తుంది. మనం పండగ శుభాకాంక్షలు అనగానే మీ కుటుంబ సభ్యులు మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, పండగ శుభాకాంక్షలు
అని చెప్పి అందరికీ చెప్తాం. అంతేగాని పండగ నా కుటుంబం వరకు, మా వరకు అని చెప్పం మనం. లేకపోతే మీ కుటుంబం వరకు, మీ వరకే అని చెప్పం మనం. అందరికీ అన్నట్టుగా వచ్చేస్తుంది. సో అట్లాంటి పండుగలన్నమాట ఇవి. ఇప్పుడు దీపావళి పండుగ యొక్క విశేషం ఏంటో చూద్దాం. మన మహర్షులు ఏర్పరిచిన మన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. అంటే మనకి ఇట్లాగా అపారమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవడానికి ఇదిగో దీన్ని ఈ పండగ చేసుకుంటున్నామంటే అందరికీ అంతగా, ఎందుకంటే బయటకు మన కంటికి కనపడదు. ఇప్పుడు వర్షాకాలం అంటే వర్షం మన కంటికి కనిపిస్తుంది కాబట్టి దాన్ని రైతులు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఈ విషయం చెప్తే ఒప్పుకుంటారు. కానీ అక్కడ అత్యద్భుతమైన శక్తి విడుదలవుతుంది అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే కంటికి కనపడేది కాదు అది. అందుకని దాన్ని అలా పక్కన పెట్టి ఆ విషయం చెప్పకుండా ఇదిగో ఇట్లాగా ఆధ్యాత్మిక విషయాలుగా, సాంస్కృతిక విలువలు కలిగి, తర్వాత ఒక కథ జోడించి దానికి ఒక సంఘటనని, నిజంగా జరిగిన సంఘటన జోడించి దానికి, అందువల్ల ఈ పండగ మనం చేసుకుంటున్నాము, ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాము. మన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అని పెట్టారనమాట. చివరికేమైంది, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న భావన ఆ శక్తిని ఉపయోగించుకోవడానికి చక్కగా పనికొస్తుంది. మనకి తెలియకుండానే ఆ దివ్య శక్తిని మనం ఉత్పాదింపబడుతున్నటువంటి ఆ సమయంలో ఉత్పాదింపబడుతున్నటువంటి దివ్య శక్తిని ఉపయోగించుకోవటం ఈ వీలైందనమాట. మనందరిలోనూ తెలుసో తెలియకో కొంత వికాసం, మనోవికాసం కొంచెమైనా సరే ప్రతి వాడిలో, ప్రతి పండగ జరిగింది అంటే మనం ఆ పండగ గురించి ఆలోచించకపోయినా, ఎందుకంటే ఆ సమూహంలో ఉన్నాం మనం. దానివల్ల ఏమైంది, దాని మీద మన ప్రభావం పడుతుంది తప్పనిసరిగా. మనం సూర్యుడు ఉన్నాడా లేడా అని మనం ఆలోచించకుండా మన పని రందులో, మన పని హడావుల్లో మనం తిరుగుతున్నాం బజార్లో తిరుగుతుంటే సూర్యుడు యొక్క కిరణాలు మన మీద పడుతున్నాయి. డి విటమిన్ మనకి సప్లై అవుతా ఉంది. దాని ద్వారా మనకు కావాల్సిన శక్తి వస్తూ ఉన్నది. మన సూర్యుడు ఉన్నాడని మనం ఏం చూడట్లేదు అటేపుకి. అట్లా జరుగుతుంది అనమాట ఇది. మన పండుగల వెనక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకము దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతో పాటు ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారం చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీక దీపావళి పండుగ. సమగ్ర భారతదేశంలో హిందువులే కాక జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్ హౌస్ లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. అంటే ఇతర దేశాల్లో కూడా భారతీయులు ఉండడంతో అక్కడ కూడా ఈ పండుగలు చేస్తున్నారు. కెనడాలో అయితే ఒక నెలనే భారతీయులకి తరఫున ప్రత్యేకంగా ఒక నెలని కేటాయించారు వాళ్ళు. అంతగా ఈ భారతీయ నాగరికత సంబంధించి, భారతీయ ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి అందరూ కూడా గౌరవించడం ప్రారంభించారు. అమావాస్యను, పౌర్ణమిని కూడా పూర్ణ తిథులు అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు మనం దీపావళి పండుగను జరుపుకుంటాం. దీపానాం ఆవళి, దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస. దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్ భారతదేశము అసంఖ్యాకమైన విద్యుత్ దీప అలంకరణతోనూ, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీపావళి పండుగ నాడు విశేషముగా ఆచరించే పనులు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం ఆచరించటం, పితృతర్పణాలు ఇవ్వటం, దానం చేయటం, ఒత్తులు వేసి నూనె దీపాలను వెలిగించటం, ఆకాశ దీపం పెట్టటం. ఆకాశ దీపం పెట్టడం వల్ల దూర ప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనం అవుతుంది. దాని వెలుగు వలన మార్గదర్శనం అవుతుంది. సరే, అసలు ఎందుకు ఇలాగా చేసుకుంటున్నాము అని అంటే దీనికి ఒక కథ ఉన్నది. ఆ కథ చదివి, హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ యావత్ భూమండలాన్ని క్షోభిల్ల చేస్తుంటే
శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకు ఒక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. అంటే ఆ శ్రీమన్నారాయణుడు భూదేవి వీళ్ళ ఇద్దరి యొక్క సంతానంగా నరకాసురుడు వచ్చాడు అన్నమాట. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకు కలిగిన పుత్రుడు కనుక నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. ఆ సమయం కూడా మళ్ళీ చూడండి. అంటే ఏమైందనమాట, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవుల్లో ఉన్న తమోగుణం ఏదైతే ఉందో దానికి ప్రతీకగా నరకాసురుడు అలాగ ఆవిర్భవించాడు. ఎందుకంటే మనం ఈ సృష్టి అంతా కూడా 2 ఫోర్సెస్ తో, విరుద్ధ శక్తులతో నడపబడుతూ ఉన్నది. దైవీ శక్తి, ఆసురీ శక్తి. ఈ 2 సమపాళ్లలో ఉండవలసిన పాళ్లలో ఉంటే మనకి తెలియకుండా చక్కగా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో హాయిగా వెళ్ళిపోతుంటారు. ఎక్కడ ఏమీ ఇబ్బందులు లేకుండా, ప్రకృతి ఉత్పాతాలు లేకుండా, ప్రజలు కష్టాలను అనుభవించటము, ప్రజల్ని ఇంకొకళ్ళు ఎవరో హింసించటము, ఇటువంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. అయితే ఇలాగ గడుస్తుంటే ఏమవుతుంది, కొందరిలో ఆ అహంకారం అనేది, అంటే మిగతా అందరి మీద గొప్ప వాళ్ళ మీద మనం పట్టు సాధించాలి, మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి అని ఇటువంటి లక్షణాలు నెమ్మది నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతాయి. అప్పుడేముంది, ఆసురి శక్తి యొక్క బలం పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఆసురి శక్తి పెరిగిందంటే దైవీ శక్తి ఆటోమేటిక్ గా తగ్గిపోయినట్టు. అప్పుడేమవుతుందంటే ఈ ప్రజలందరిలోది తీసుకుని మరి దాన్ని ఇలాగే ప్రజల్లో ఉంచితే ఇంకా అది అలాగే క్రమక్రమంగా అదొక మనం ఒక వైరస్ ఎలాగైతే, కోవిడ్ వైరస్, కరోనా వైరస్ ఎలాగైతే వ్యాప్తి చెందుతూ ఎవరు ఒకడికి వచ్చింది ముందు, తర్వాత ఇంకొకడికి వ్యాపించింది. అట్లా ముందు ఒక్కడికే కదా వచ్చింది అది. కానీ ప్రపంచవ్యాప్తంగా 90% రాని వాళ్ళంటూ లేకుండా అయిపోయిందా లేదా మనకి? అప్పుడేమవుతుంది, వైరస్ ఇంకట్లాగా ప్రసరించిపోయి మొత్తం మానవాళిని అంతటినీ క్షోభిల్ల చేస్తుంది, మానవాళ్ళంతటినీ నాశనం చేస్తుంది. అందుకని ఏం చేస్తారంటే, ఈ అంతవరకు కొంతమందిలో అది బయలుదేరిన దాన్ని బట్టి దాన్ని ఒకడు ఇట్లాగా నరకాసురుడు అన్నట్టుగా రాక్షసులు బయలుదేరతారనమాట. అంటే రాక్షసులు అంటే మనల్ని రక్షించడం కోసం వచ్చిన వాళ్ళు. ఆ రాక్షసుడు ఈ మొత్తం ఉన్నటువంటి చెడు గుణానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దానికి ప్రత్యేకగా వాళ్ళు నిలుస్తారు అక్కడ. దాంతో అక్కడ దాగిపోతుంది అనమాట. ఇక వాళ్ళు చెలరేగటం ప్రారంభిస్తారు. అది అంత ఇబ్బంది ఉండదు. కరోనా వైరస్ మొత్తం ప్రసరించే బదులు ఈ కరోనా వైరస్ కి సంబంధించినటువంటి విషయం ఒకరి దగ్గర ఆగిపోతుంది అనమాట. వాడు దీనికి సంబంధించి ఏదో ఒకటి మన మనుషుల్ని బాధ పెట్టడం ఏదో చేస్తుంటాడు, అది అట్లా జరుగుతూ ఉంటుంది. ఇక దైవీ శక్తి యొక్క శక్తి చాలదు. ఇంకా తను మరలా తన స్వస్థానానికి తను ఎంత ఇది రావాలో, తను ఎంత రావాలో అది రాదు. అందువల్ల సహాయం చేయటానికి అప్పుడు ఏం చేస్తాడు, ఆ నారాయణుడే దిగి వస్తాడు. దిగి వచ్చి ఆ వాళ్ళ యొక్క సంహారం చేస్తుంటాడు. సంహారం చేశాడంటే మొత్తం సమం చేశాడు అనమాట. అంటే ఆ దైవీ శక్తి ఆసురీ శక్తుల యొక్క నిష్పత్తిని సమం చేసి వెళ్ళిపోయాడు అనమాట. అది అట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమయ్యాడు, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు.
అంటే వీడిని మనం విలన్ గా చిత్రీకరిస్తాం. ఈ నరకుడు అనేవాడు ఎవడు? ఒక ప్రతీక, ఒక తత్వము. ఈ మొత్తం ఆ రోజుల్లో, ఆ రోజుల్లో కాదు ఎప్పుడైనా గాని దానికి సంబంధించి ఆ ప్రా మన మామూలు మానవుల్లో ఉన్నటువంటి ఆ తమో గుణం ఏదైతే ఉందో దానికి ప్రతీకగా వాడున్నాడు. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. మనకి పురాణాల్లో పాత్రలన్నీ కూడా ఈ పద్ధతిలో ఒక వ్యక్తిగా కాదు, మొత్తానికి సంబంధించిన విషయంగా, ఒక గుణంగా, ఈ మొత్తం సమాజంలో ఉన్నటువంటి మానవాళిలో ఉన్నటువంటి సమస్త మానవాళిలో ఉన్నటువంటి ఏ గుణాలైతే ఉన్నాయో, ఆ గుణాలకి సంబంధించినటువంటి ప్రతీకగా వాడు అక్కడ నిలబడ్డాడు. అందరికీ ప్రతీకగా. నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరాడు. ఎవరైనా గాని మరణం లేకుండా అనేది అడుగుతారు. రాక్షసుడైనా అదే, దేవతలైనా అదే, మానవులైనా అదే, ఎవరైనా గాని మరణం లేకుండా. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదనంటే, కన్న తల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా అని ఆలోచించి, నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి అన్నాడు. వాళ్ళకి చాలా తెలివితేటలుగా ఉంటాయి మనందరికన్నా. అందుకని వాడేం చేశాడంటే, మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి అని కోరాడు. ఎవరైనా మా అమ్మ ఒక్కతే నన్ను చంపాలి. ఇంకా ఎవరు నన్ను చంపటానికి లేదు. అంటే సరే ఎవరో ఒకళ్ళన్నా అడిగావు కదా అని చెప్పి, సరే తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఇక తనకు చావే లేదు. ఎందుకంటే తల్లి చంపదు కదా! అందుకని అనే భ్రమతో నరకుడు లోకకంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ అమాయకులను సాధువర్తనులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16,000 మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. అంటే తమో గుణానికి ప్రతీక కదా వాడు. ఆ తమో గుణం అంటే చీకటి. ఆ చీకటి నుంచి ఆ సత్వ గుణము వెలుగులోనికి రావడం కోసం దీపాలు వెలిగించటం అనేది పెట్టారు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించడమే కాక నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. నరకుడు అజ్ఞానానికి ప్రతీక. నరకము అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి. మంచి నడతను కలిగి ఉండాలి అంటే మనకి వచ్చిన ఆలోచనలను బట్టే కదా. మనం ప్రత్యేకంగా మన ఎవరమైనా గాని వచ్చిన ఆలోచన అమలు చేసేవాడు. కాబట్టి ఆలోచన వచ్చేటట్టుగా చేయాలి అంటే మనం వారి మధ్యన ఉండడం. నరకుడు అజ్ఞాన నడతం. దీపావళి పండుగను అజ్ఞానం మీద జ్ఞానం, అంధకారం మీద వెలుగు విజయంగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయంగాను చెప్పవచ్చు. ఇది దీని సంగతి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఈ రోజున ఈ 2 సమం చేయబడి ఆసురి శక్తి, దైవీ శక్తి సమ నిష్పత్తిలో ఉంచబడి ఆ వెలుగులోనికి మనం అందరం, చీకటి నుంచి వెలుగులోనికి మనందరము వచ్చినట్టుగా అయిందనమాట. కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగిస్తున్నాము. అట్లాగే మనం వెలుగులోనికి ప్రవేశించినట్టుగా, అంటే ఆ దైవానుభూతిలోనికి, ఈ మొత్తానికి సమస్త సృష్టికి ఆధారం ఒకడే ఒకడు ఉన్నాడన్న భావన, అది వదిలిపెట్టకూడదు మనం. ఆ భావన లేకుండా మనం ఎంత ఏది చేసినా గానీ మనం ఎక్కడున్నోళ్ళం అక్కడే ఉంటాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు వేసినట్టు అవుతుంది. ఈ భావన మనకి నిరంతరం మనలో కదులుతూ ఉండాలి.
ఒకటే అనేకమైనది. సమస్త ముందు ఎవరున్నారు? ఒకడే అనేకమయ్యాడు. ఇప్పుడు ఎక్కడ ఏది చూసినా గానీ మనకి వాడే ఈ రూపంలో ఉన్నాడు, వాడే ఈ రూపంలో ఉన్నాడు అన్న భావన మనకి కలగాలి. అది మనం చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన ఈ రోజున మన చుట్టూ చీకటి పరుచుకుని ఉంది అమావాస్య అయినప్పటికీ అత్యద్భుతమైన వెలుగుతో మొత్తం దీపాలన్నీ వెలిగించుకున్నాం. మనలో కూడా ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించి, అంటే మనం దాని ముందు బయట వెలిగిస్తున్నాం దీపాలు. మనం మన లోపల కూడా ఒక దీపం వెలిగించాలి. ఏ దీపం అది? మొత్తము ఒకడికి సంబంధించినది, ఒకడే అనేకమయ్యాడు. ఆ భావనతో మనం పనులు చేసుకుంటూ ఉండాలి. ఓకే. తర్వాత మనం పాఠంలోకి వద్దాం. మనం ఏం చేద్దాం అంటే ఇది కంక్లూషన్ లోకి వచ్చాం. మనం చిట్ట చివరికి సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ వాల్యూమ్ అయిపోయింది, సెకండ్ వాల్యూమ్ కూడా అయిపోయింది. చిట్ట చివరికి వచ్చేసాం. ఇక పుస్తకం మూసివేయబోతున్నాం. చివరి 3-4 పేజీల్లో మనం ఉన్నాం అనమాట ప్రస్తుతం. ఈ 3-4 పేజీలు చదివేశామంటే ఇంకా పూర్తి అయిపోతుంది, గ్రంథాన్ని మూసేస్తాం. అటువంటి కంక్లూషన్ దగ్గర మనం ఉన్నాం. బ్లావెట్స్ కి ఈ 2 వాల్యూమ్స్ లో ఇచ్చినటువంటి విషయాల గురించి తన సమకాలీనంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఇటు సైన్స్ పరంగా కానీ, అంటే మానవాళి భౌతికంగా ఏ విధంగా ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు, అటు మతపరంగా గాను, ఇటు తత్వపరంగాను ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పటికీ అసలైన విషయం బయటికి రావటం లేదు. ఏకత్వానుభూతికి సంబంధించి ఒకడే అనేకమయ్యాడు అన్న భావనకి రావట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన దీంతో ఇంకా సపరేషన్కి ఇంకా ఎక్కువయ్యేటట్టు చేస్తున్నారు. అనేకత్వాన్ని ఇంకా పెంచుతున్నారు కానీ ఆ అనేకత్వాన్ని తగ్గించి ఎంతటిలోనూ పరివ్యాప్తమైనది ఒకే ఒక్క సూత్రం, అంతఃసూత్రముగా ఒకటే ఉన్నది, మొత్తాన్ని నడుపుతున్నది ఒకటే, ఇన్ని రూపాలు తీసుకున్నది, ఇన్ని రూపాలకి సంబంధించిన పదార్థము ఒకటే, ఇన్ని రూపాలను నడుపుతున్నటువంటి చైతన్యము ఒకటే, చైతన్యము పదార్థము కలిపి ఒకటి నుంచే వచ్చింది అన్న విషయాన్ని మనం బాహాటంగా అది రావట్లేదు. అది తప్ప మిగతా ఎన్నెన్నో విషయాలు వస్తూ ఉన్నాయి. వాటి గురించి సింహావలోకనం అంటే కంక్లూషన్ అని, ఇదిగో ఇట్లా ఉంది పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఎవరికి వాళ్ళుగా వేరువేరుగా బోధిస్తున్నటువంటి ఇటువంటి సమయంలో మానవాళిని సరైన మార్గంలోకి తీసుకువెళ్ళటం కోసం ఆ పరమ గురువుల దయతో ఈ మానవాళి పరిపూర్ణులు కావటం కోసం ఈ సీక్రెట్ డాక్ట్రైన్ అన్నది ఈ సూత్రాన్ని, ఈ సిద్ధాంతాన్ని మీకు అందజేస్తున్నాము అని చెప్తుంది అనమాట. ఇప్పుడు దానికి సంబంధించి ఈయన పాణ్యం రామనాథ శాస్త్రి గారు తెలుగు అనువాదంలో కొంత ఏం రాశారో ఇది ఇవాళ చదువుకున్నాం. సింహావలోకనం కంక్లూషన్. హెచ్పి బ్లావెట్స్ కి ద సీక్రెట్ డాక్టరీన్ ను ప్రాచీనమైన బుక్ ఆఫ్ ధ్యాన్ అనే గ్రంథంలోని శ్లోకాలను మరికొన్ని ప్రాచీనమైన గ్రంథాలను ఆధారం చేసుకుని రచించారు. అంటే అసలు ఈ గ్రంథం ఎలాగ వచ్చింది ఏంటి అనేది కూడా, ఈ ప్రాచీన గ్రంథాలు జ్ఞాన దీక్ష పొందిన మహాత్ములకే తప్ప ఇతరులకు అందుబాటులో లేవు. మరి అంత ముందే ఉంది కదా బుక్ ఆఫ్ ధ్యాన్ అనేది గ్రంథం ఒకటి ఉన్నది. ఈ సీక్రెట్ డాక్టర్లో ఏ విషయాలు చెప్పబడ్డాయో ఆ విషయాలకి సంబంధించినటువంటి సమగ్రమైన, ఇంకా ఆ గ్రంథంలో ఏమున్నాయో పూర్తిగా మనకి చెప్పబడలేదు, కొంత మేరకే ఈ సీక్రెట్ డాక్టర్లో మనకి ఇచ్చారు. మరి అటువంటి గ్రంథం అంతకు ముందే ఉంది, కానీ మరి అందరికీ బాహాటంగా లేదు. ఎందుకని?
ఈ ప్రాచీన గ్రంథాలు జ్ఞానదీక్ష పొందిన మహాత్ములకే తప్ప ఇతరులకు అందుబాటులో లేవు. అయినా అర్థం కావు. ఈ గ్రంథాల్లో మానవుని పుట్టు పూర్వోత్తరాలు, భూభాగాలు, జాతులు, ఉపజాతులు, వాటి వికాసమును గురించిన పలు విషయాల ప్రస్తావన ఉన్నది. ఆధునిక కాలంలో మానవుని పుట్టు పూర్వోత్తరాల గురించి ఒక క్రమబద్ధమైన చరిత్ర అంటూ లేదు. పాశ్చాత్య చారిత్రకులకు అందుబాటులో ఉన్న చరిత్ర అంతా కేవలం 2000 సంవత్సరాలకే పరిమితమైంది. కానీ యుగ యుగాల మానవ వికాసాన్ని గురించిన చరిత్ర మహాత్ములు చెప్పగా విని హెచ్పి బ్లావెట్స్కి ద సీక్రెట్ డాక్టర్లో పొందుపరిచారు. కొన్ని అసమానమైన సాక్ష్యాధారాలను బట్టి నేడు ప్రపంచంలో ఉండే జాతులు, ఉపజాతులు ఈ గ్రంథంలో సూచించిన విధంగా వికాసం చెందుతూ ఉండాలనే విషయం తిరుగులేని సత్యం. ఈ గ్రంథంలోని విషయాలు కట్టుకథలు, ఊహాగానాలు అయి ఉంటాయని కొందరికి సందేహం కలుగవచ్చు. విశ్వం యొక్క పరిణామము, ఖగోళంలోని నక్షత్రాలు, రాసులు, వాటి గమనాన్ని గమనించి తెలుసుకోవచ్చు. నక్షత్రాలు, రాసులు విశ్వ చరిత్రకు కొన్ని చిహ్నాలు, లాంఛనాలు, సూచకలు. వీటి ఆధారంగా ఈ భూప్రపంచం యొక్క చరిత్రను తెలుసుకోగల సామర్థ్యము గల మహాత్ములు ఈ ప్రపంచ చరిత్రను గురించిన విషయాలను హెచ్పి బ్లావెట్స్కీ గారికి బోధించారు. అయితే దీన్ని నమ్మేది ఎట్లా మరి? వాళ్ళని మనం చూడలేదు, బ్లావెట్స్కీని చూడలేదు. కాకపోతే బ్లావెట్స్కీ బదులుగా ద సీక్రెట్ డాక్టర్ మనకు ఎదురుగా ఉంది కాబట్టి ఆమెని చూసినట్టే బాగానే ఉంది. మహాత్ములు ఎవరో మరి మనకు తెలియదు. ఇప్పుడు ఆ మహాత్ములు ఈమెకి చెప్పారో లేదో మనకి తెలియదు. దీన్ని నమ్మేది ఎట్లా? ఒక శతాబ్దానికి పూర్వం శాస్త్ర పరిశోధకులు కనుగొన్న శాస్త్రాంశాలు నేటి పరిశోధకులు సరికావని అంటున్నారు. ఒక శతాబ్ద కాలంలో కనుగొన్న విషయాలే అచిరకాలంలో తారుమారు అవుతుండగా, అంటే ఇప్పటికప్పుడు ఈ శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు మార్పులకి గురవుతూ ఉంది. ఎందుకని? ఇవి ఎఫెక్ట్స్ కి సంబంధించి మనకు అందుబాటులో మన పంచేంద్రియాలకు అందిన వాటికి సంబంధించే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, దానికి తోడు ఎప్పుడు పాతవి మనం దొరికిన దాని ఆధారంగా, ఆ తవ్వకాల్లో దొరికిన వాటి ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు చేస్తున్నారు కాబట్టి ఆ చరిత్ర మనకి అందుబాటులోకి రావటం లేదు. వాళ్ళేదో ఇన్ని వేల సంవత్సరాల నాడు ఇలా జరుగుంటుంది, ఇన్ని కోట్ల సంవత్సరాల నాడు భూమి పుట్టింది అని ఇట్లాగే ఏదేదో లెక్కలు వేసి చెప్తున్నారు. ఏది? కొన్ని తవ్వకాల్లో దొరికిన వాటిని ఆధారంగా చేసుకుని మళ్ళీ ఆ తర్వాత ఇంకోటి ఏదో దొరుకుతుంది తవ్వకాల్లో. దాన్ని పరిశీలిస్తే ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. దాంతో అంతకుముందు చెప్పిన విషయాలన్నీ మారిపోతున్నాయి మళ్ళీ. అంటే దొరికిన అంశాలని బట్టి వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. మరి అది కరెక్ట్ కాదు కదా. దొరికిన అంశం అంటే కొన్ని దొరకలేదు, మీకు దొరకలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏది దొరికిందో దాని మీద ఆధారంతో చెప్పేటం వల్ల మనకు అది పొరపాటు అవడానికి అవకాశం ఉంటుంది కదా. తారుమారు అవుతుండగా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన విషయాల సత్య అసత్యాలను ప్రశ్నించడంలో, అనుమానించడంలో అర్థం లేదు. మానవ మేధస్సుకు అందనంత మాత్రాన సత్యము అసత్యము కాదాలను. కనుక ప్రాచీనమైన విషయాలను అధ్యయనం చేయవలసినప్పుడు తటస్థ వైఖరితో, నిష్పక్షపాతమైన మనస్సుతో వ్యవహరించడం ఉత్తమమైన పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం మనకి సీక్రెట్ డాక్టర్లో ఈ మొత్తం చరిత్ర అందుబాటులోకి వచ్చింది. చరిత్ర అంటే ఏంటి? ఆ వికాసం, ఆ లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామం, క్రమ పరిణామం, విశ్వము ఆవిర్భావము అది పరిణామము చెందిన విధానము, మానవ ఆవిర్భావము అది మానవుడు పరిణమిస్తున్న విధానము. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఇప్పటివా? కోటాను కోట్లు మన మానవ సంవత్సరాలతో చూసుకుంటే, ఈ భౌతికమైనటువంటి లెక్కల ప్రకారం మనకి చూసుకుంటే కోట్ల సంవత్సరాలు గడిచిన కాలంలో అప్పటివి కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగా మన కంటికి కళ్ళకి కనిపించేటట్టుగా చక్కగా వర్ణించి మనకు అందుబాటులోకి తెచ్చారు సీక్రెట్ డాక్టర్లో. ప్రాచీన నాగరికతకు ఆలవాలమైన దేవాలయాల్లో, ప్రాచీన శిథిలాల్లో గోడల పైన కొన్ని బొమ్మలు చెక్కి ఉన్నాయి.
అవే కాక రాసుల బొమ్మలు కూడా చెక్కి ఉన్నాయి. ఇవన్నీ బొమ్మల లిపికి సంబంధించినవి. ఐడియోగ్రఫీ. ప్రాచీన నాణెములపై కూడా ఇటు లిపిని చూడవచ్చు. అనాగరికులుగా భావించబడే అమెరికాలోని రెడ్ ఇండియన్లు ఇట్లాంటి భాషలోనే తమ భావాలను వ్యక్తం చేశారు. చైనా భాష కూడా ఇట్లాంటిదే. ఈ లిపి ఎప్పుడు ప్రారంభమైనదో త్రికాలవేదులైన మహాత్ములకే ఎరుక. ఈ లిపి తెలియని వారికి ఇవన్నీ పిచ్చి గీతలుగా ఆగుపడుతుంది. కనుక మనకు తెలియనంత మాత్రాన విషయాలు అసత్యాలని భావించుట సబబు కాదు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? బ్లవెట్స్కి. ఎప్పుడు చెప్తోంది? మొత్తం ఈ 2 వాల్యూమ్స్ పూర్తి చేసి, అంటే బ్రహ్మాండోత్పత్తి క్రమము వాల్యూమ్ 1, మానవోత్పత్తి క్రమము వాల్యూమ్ 2, ఈ రెండిటిని పూర్తి చేసిన తర్వాత ఇక పుస్తకం మూసేస్తూ చిట్ట చివరగా పాఠకుడితో మాట్లాడుతూ ఉందన్నమాట. దీన్ని ఎట్లాగా మీరు అర్థం చేసుకోవాలి? ఏ పద్ధతిలో ఈ గ్రంథాన్ని నేను ఇచ్చాను? ఇప్పుడున్నటువంటి ఈ సైన్స్, ఈ రిలిజియన్, ఈ ఫిలాసఫీ, ఈ ముగ్గురు ఏ ఏ పద్ధతుల్లో ఉన్నారు? మనం ఏ పద్ధతిలో దీన్ని అర్థం చేసుకోవాలి? ఈ ముగ్గురు మధ్యన మనం నిలబడి ఉన్నాం కాబట్టి ఎవరిని అనుసరించాలో మనకి తెలియడం లేదు. కాబట్టి మధ్య మార్గంగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందజేయబడుతుంది దీని ద్వారా. ఎందుకు యథార్థము అని చెప్తున్నామంటే దానికి కూడా రుజువులతో సహా మనకి చూపించారనమాట. ఒక పాశ్చాత్య పరిశోధకుడు సంస్కృత భాష కేవలం 2 లేక 3 వేల నాటిదని, అది గ్రీకు లాటిన్ భాషలకు ఆధారం చేసుకుని రూపొందిందని అభిప్రాయపడ్డాడు. ఎంత ఎట్లాగుంటాయో చూడండి ఇవి. ఒక పరిశోధకులు వాళ్ళ యొక్క భావాలు ఎలాగ ఉంటాయో, వాళ్ళ పరిశోధనలు ఎలాగ ఉంటాయో చూడండి. వాస్తవం ఏంటి? అత్యంత ప్రాచీనమైనది సెంజార్ భాష. అంతకు మనకు తెలిసినంతలో ఇంకా ఉండొచ్చు. ఎందుకంటే వెనక ఎన్నెన్నో యుగాల వెనక ఎన్నెన్నో మానవ జాతులు జరిగినాయి, మూల జాతులు. ఆ మూల జాతులకి సంబంధించి ఎన్నెన్నో భాషలు జరిగిపోయినాయి. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నంత వరకు చూసుకుంటే సెంజార్ భాష అన్నది అత్యంత ప్రాచీనం. ఆ భాషలోనే ద బుక్ ఆఫ్ ధ్యాన్ వ్రాయబడి ఉన్నది కదా. ఆ తర్వాత సంస్కృతం వచ్చింది. ఈ సంస్కృత భాష కొన్ని వేల సంవత్సరాల నాటిది. ఈ మొత్తం ప్రపంచంలోనూ ఉన్నటువంటి నాగరికత అన్నిటికీ ఆధారమైంది ఈ సంస్కృత భాష వేదం. అది నిర్ద్వంద్వంగా, నిశ్చయపూరితంగా సీక్రెట్ డాక్టర్లో మనకి ఎన్నో రుజువులతో అందజేయబడింది. పూర్తిగా సంస్కృత భాష అత్యంత ప్రాచీనమైనది. అంటే సెంజార్ భాష తర్వాత ఉన్న భాషలన్నిటిలోకి సంస్కృత భాష అత్యంత పురాతనమైనది. ఆ భాషలో ఉన్నటువంటి వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, ఆ జ్ఞానము, వేద విజ్ఞానము ఇవన్నీ కూడా క్రమక్రమంగా చాల్డియన్లకి చేరి, చాల్డియన్ల నుంచి ఈజిప్షియన్లకి చేరి, ఈజిప్షియన్ల నుంచి గ్రీకులకి చేరి, గ్రీకుల నుంచి రోమన్లకు చేరి, ఈ విధంగా మొత్తం ప్రపంచవ్యాప్తమైంది. అది ఉన్న విషయం. అయితే వీళ్ళంటారు గ్రీకుల నుంచి సంస్కృతానికి సంబంధించింది వచ్చిందంటాడు. మరి ఎట్లా చేయాలి? ఒక పాశ్చాత్య పరిశోధకుడు సంస్కృత భాష కేవలము 2 లేక 3 వేల నాటిదని, అది గ్రీకు లాటిన్ భాషలకు ఆధారం చేసుకుని రూపొందిందని అభిప్రాయపడ్డాడు. గ్రీకు లాటిన్ భాషలు అత్యంత ప్రాచీనమైనవని, వాటి ఆధారంగా సంస్కృత భాషను రూపొందించారని అంటారు పరిశోధకులు. మరి ఎట్లా నమ్మని చూడండి. అది వాస్తవం ఎలాగ ఉంది? ఇది వీళ్ళ పరిశోధన ఎలాగ ఉంది? మరొక పరిశోధకుడు వ్యాకరణ శాస్త్రవేత్త అయిన పాణినికి పూర్వం సంస్కృత భాష లేదన్నాడు. పాణి సంస్కృత భాషకి సంబంధించి వ్యాకరణం రాశాడు కదా. అంటే వీళ్ళంటారు పాణినికి ముందు అసలు సంస్కృత భాషే లేదంటున్నారు. సంస్కృత భాష లేకపోతే వీడు వ్యాకరణాన్ని గురించి ఎట్లా రాయగలుగుతాడు?
భాష ఎంతో కాలం నుంచి జరుగుతూ ఉంటే ఆ వ్యాకరణ శాస్త్రాన్ని ఒక సమగ్రంగా, ఒక పరిపూర్ణంగా, ఒక క్రమబద్ధంగా అందజేయడం కోసం ఈయన పూనుకున్నాడు పాణిని. అంటే ఎప్పటినుంచో ఉన్న భాష అది. అత్యంత ప్రాచీనమైన భాష. ఆ కాలానుగుణంగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా దాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నారు. దాని వ్యాకరణము ఒక్కొక్క పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఇప్పుడున్న ప్రజలకి, రాబోయే ప్రజలకి ఉపయోగపడేటట్టుగా ఈయనేం చేశాడు, పాణిని అన్నాయన వ్యాకరణ శాస్త్రాన్ని రచించాడాయన సంస్కృతానికి. అంటే ఇప్పటి నుంచే ఉంది, అంతకుముందు సంస్కృతం లేదంటారు దీన్ని చూసి. మరి ఎట్లా అది? ఇది మరీ ఆశ్చర్యకరమైంది. భాష ఉన్నప్పుడే వ్యాకరణం ప్రయోజనం. వ్యాకరణమే ముందు పుట్టిందనడం చాలా అసందిగ్ధమైన విషయం. వ్యాకరణం ఎప్పుడు పుడుతుంది? ముందు భాష పుట్టిన తర్వాత అది భాష అందరూ మాట్లాడుతుంటే దాంట్లో ఉన్నటువంటి విషయాలనే ఆధారం చేసుకుని దాన్ని కొంచెం సరి అయిన పద్ధతిలోకి తీసుకురావడం. అది వ్యాకరణం యొక్క ప్రయోజనం. వ్యాకరణము భాష పుట్టిన తర్వాత ఎన్నో వందల వేల సంవత్సరాల తర్వాత వ్యాకరణము అది సరిచేయబడుతుంది. వాణిని 3996 సూత్రాలను రూపొందించిన మహామేధావి. కనీస పంచలనను బట్టి పాణిని క్రీస్తుకు పూర్వము కొన్ని శతాబ్దాల నాటి వాడని కొందరు శాస్త్రజ్ఞుల అంచనా. ఇవన్నీ ఏంటంటే మనకి ఓకే, ఎలాగా ఉంది ఏంటి, సమకాలీన పరిస్థితులు ఎలాగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏంటవుతుంది మనకి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, వాళ్ళు ఒక్కొక్కళ్ళు సైన్స్ ఏ వాదం వినిపిస్తోంది, రిలిజియన్ ఏ వాదం వినిపిస్తోంది, ఫిలాసఫీ ఏ వాదాన్ని వినిపిస్తోంది, వాళ్ళు ఏ సిద్ధాంతాలు చేస్తున్నారు, ఈ సీక్రెట్ డాక్టర్లో ఉన్నటువంటి విషయం ఏంటి, జాగ్రత్తగా చూసుకుంటూ అసలైన దాంట్లోకి మనం ప్రవేశించాలి. అంటే పూర్తిగా సీక్రెట్ డాక్టర్లో చెప్పిన విషయాన్నే మనకి ముందుకు వెళ్దాం అనుకోండి, వీళ్ళకి దూరం అయిపోతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు. వీళ్ళతో మీ దారి మీరు పోండి, మాకు ఈ సీక్రెట్ డాక్టర్ పైనుంచి అందింది, మాకు ఆ పరమ గురువులు బ్లావెట్స్కి ద్వారా మాకు అందజేశారు, దాన్ని పట్టుకుని మేము వెళ్ళిపోతాం, మీతో మాకు సంబంధం లేదు అన్నాం అనుకోండి, మనం దూరం పెట్టేస్తారు. మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. మనం అసలు ఇది సీక్రెట్ డాక్టర్ ఇచ్చిందెందుకు? మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, సమస్త మానవాళి పరిపూర్ణలు అవ్వడం కోసం, వీళ్ళని వదిలి వెళ్ళటం కోసం కాదు. కాబట్టి వీళ్ళతో ఉంటూ, వీళ్ళతో మసులుతూ, వాళ్ళ సిద్ధాంతాలకి సంబంధించి మనం కూడా ఆలోచించి ఏది కరెక్ట్గా ఉందో మనం కొంత నిర్ణయం తీసుకోవటం, అవి వాటికి సంబంధించి ఇవి తన అభిప్రాయంగా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఇది ఇట్లా జాగ్రత్తగా ఆలోచించండి మీరు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు ఇలాగా చెప్తున్నారు. మరి దాంట్లో ఉన్నటువంటి అంటే అసందిగ్ధం, అసంగమైన విషయం, అంటే సత్య దూరంగా ఉన్న విషయం ఎట్లాగో ఉందో చూడండి. అవి సత్య దూరంగా ఎలాగ ఉన్నాయో చూడండి. మనం ఏదైనా కానీ ఇప్పుడు బంగారం అసలుదా నకిలీదా అంటే పుటం పెట్టి చూస్తారు కదా, ఆ బంగారాన్ని పరీక్షిస్తే ఇది అసలైందే అని వాళ్ళు నిర్ధారణ చేస్తారు. అట్లాగా చూడండి, మనం కొన్నిటికి ఇది మరి ఇట్లాగా ఉపయోగపడుతుందా, సమస్త మానవాళి పరిపూర్ణులు కావాలి, ఏకత్వ భావంలోకి రావాలి, ఈ మొత్తానికి సంబంధించి ఒకడే ఉన్నాడు అన్న భావంలోకి అందరూ రావాలి, దానికి ఇది ఉపయోగపడుతుందా మీ వాదన, మీరు చెప్పే విషయము? ఒక్కటే ప్రశ్న. మనం పెద్దగా ఏం చేయక్కర్లేదు, మన తెలివితేటలు ఇవన్నీ ఉపయోగించక్కర్లా. ఉన్న విషయం ఏంటి? ఏకత్వ భావన, సమస్తము సర్వము తానైన వాడే ఇక్కడ ఉన్నాడు, ఒకడే అనేకమయ్యాడు, కాబట్టి ఇంకొకడు ఉండటానికి అవకాశం లేదు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ వాదన ఉందా లేదా, శాస్త్రం చెప్పేది, సైన్స్, రిలిజియన్ చెప్పేది ఈ వాదనకి సరిపోతుందా లేదా? మీరు వేరు భావన చెప్తున్నారు, ఇంకెంతే, తీసేయటమే, మరి పరీక్షకి నిలవటం లేదు. అట్లా నిర్ద్వంద్వంగా మనల్ని నిలబెట్టేటట్టుగా చేస్తున్నారనమాట.
ఊరికే ఇదంతా తెలుసుకోవటం కాకుండా, అనుభూతి చెందటమే కాకుండా, మరలా తిరిగి మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందజేయాలంటే వాళ్ళతో ఇదిగో ఇట్లాగా బాబు అని చెప్పి వాళ్ళ విషయాన్ని, మన దగ్గర ఉన్న విషయాన్ని ఈ రెండిటిని జోడించి, చూసారా ఇది ఇలాగా ఉండాలి. ఇలాగా ఉంది కదా! ఏది ఎట్లాగా ఉండాలి మీరే ఆలోచించండి అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు మనం 'సీక్రెట్ డాక్టర్‌ని' 2 వాల్యూమ్స్ అయిపోయింది. పుస్తకం మూసివేయబోతున్నాం. గ్రంథం మూసేసామంటే అర్థం ఏంటి? ఇక నిద్రపోవటం కాదు. ఇంకా నిజ జీవితంలోకి రావడం, బాహ్య ప్రపంచంలోకి రావడం. వచ్చి వీళ్ళందరికి కావాల్సింది మనం చేయడం. వీళ్ళందరూ పరిపూర్ణులుగా కావాలి. అది కదా మరి 'సీక్రెట్ డాక్టర్' యొక్క ఆశయం, లక్ష్యం. సమస్త మానవాళి పరిపూర్ణులుగా మారడం. ఇది అసలైన లక్ష్యం. ఆ లక్ష్యానికి మన వంతుగా మనం చేయగలిగింది చేయటం. చేయటానికి బాహ్య ప్రపంచంలోకి వస్తాం. రాంగానే ఈ ముగ్గురు ఎదురుపడుతున్నారు. ముగ్గురు 3 దారుల్లో ఉన్నారు. దీనికి అస్సలు సరిపోవటం లేదు ఆ 3. ఎట్లా సరిపోవటం లేదో, ఎందుకు సరిపోవటం లేదో ముందు మనకు అర్థం కావాలి. అది ఈ చిట్ట చివర మనకి అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. అంటే ఎక్కడా మనం గజిబిజి పడకుండా, గందరగోళం పడకుండా, మనం మన దారిన మనం ఈ 2 గ్రంథాలు, 2 వాల్యూమ్స్ ఆ పేజీల్లో తలబెట్టేసి, చుట్టూ ఎక్కడ చూడకుండా, ఆ పేజీలో చదువుకుంటూ అంతటితోనే మనం 2 గ్రంథాలు పూర్తి చేశాం. మన జోలికి ఎవడు రాలేదు. మనం ఇంకొకడి జోలికి వెళ్ళలేదు. అయిపోయింది. కానీ ఇప్పుడు మరి నిజ జీవితంలోకి వస్తున్నాం. బాహ్య ప్రపంచంలోకి. మన చుట్టూ ఉన్న వారితో వ్యవహరించాలి. మరి వాళ్ళు చెప్పే 3 రకాలుగా ఉన్నాయి. ముగ్గురు 3 రకాలుగా చెప్తున్నారు. 3 దారులు చూపిస్తున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా వాళ్ళందరికీ సంబంధించిన సమన్వయమైనటువంటి మీరు మీ దారిలో ఎందుకు అసంపూర్ణంగా ఉన్నారు? వాళ్ళ దారినే మార్చమని మనం చెప్పం. మీ దారిని అసంపూర్ణంగా ఎందుకుంది ఆలోచించండి. దాన్ని పూర్ణం చేయండి. అయిపోయింది. వాళ్ళేమి మారక్కర్లా. అదే దారిలో ఉంటారు. చక్కగా ఈ విషయాలు దానికి అప్లై చేస్తారు. ఏకత్వానుభూతికి సంబంధించిగా మార్చేస్తారు దాన్ని. రిలిజియన్‌కి వాళ్ళకి ఇదే చెప్తాం. ఫిలాసఫీకి వాళ్ళకి అదే చెప్తాం. అంటే మనం ఈ సీక్రెట్ డాక్టర్‌లో ఏ విషయాలైతే నేర్చుకున్నామో ఇవి అందరికీ పనికొచ్చేవి. ఎట్లాగా వాళ్ళు దారులు మార్చుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఉన్న చోటే వాళ్ళు ఏదైతే అసంపూర్ణంగా, అసమగ్రంగా అంటే సమగ్రంగా వాళ్ళు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం వలన కొద్దిగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు పూర్తిగా వెలుగు పడేటట్టుగా ఈ దీపావళి అమావాస్య అయినప్పటికీ ఆ దీపాల వెలుగులో చక్కటి వెలుగు, పున్నమి వెలుగుగా అమావాస్య చీకటి రోజున పున్నమి వెలుగు. అట్లాగా అమావాస్య చీకటిగా ఉన్నాయి వాళ్ళయన్నీ. కనపడని చీకట్లో వాళ్ళు ఎంతవరకు అందుబాటులోకి వచ్చినాయి అంతవరకే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. దాని మీద ఈ వెలుగు వేయండి. ఈ దీపం వెలిగించండి. సీక్రెట్ డాక్టర్ అనే దీపం వెలిగించేటప్పుడు కల్లా చక్కగా కనిపిస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు దీంట్లోకి రావక్కర్లేదు. వాళ్ళు ఒక అడుగు పక్కకి వేయక్కర్లేదు. ఈ పక్కకి వేయక్కర్లేదు. అరెరే! మేము తప్పు చెప్పామా అని చెప్పి దాన్ని వదిలేసి ఇంకో చోటకి రావక్కర్లా. వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే చెప్తున్నారో సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ ముగ్గురు మళ్ళీ వాళ్ళు చక్కగా దర్శనమిస్తాయి వాళ్ళకి. వాళ్ళు అదే విషయాన్ని చక్కగా చెప్పగలుగుతారు. సైన్స్ పరంగా ఈ ఏకత్వానుభూతికి సంబంధించి ఒకటే అనేకం ఎలాగైంది ఇంకా చక్కగా వివరించి చెప్పగలుగుతారు వాళ్ళు. రిలిజియన్ ఇంతమంది దేవుళ్ళు లేరు. ఇంతమంది దేవుళ్ళలోనూ ఉన్నది ఒకే ఒక దేవుడు అన్నది వాళ్ళు వచ్చేస్తుంది అవగాహన. ఫిలాసఫీ మనం ఏదో ఈ మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవటం కాదు. మొత్తం సమస్తమందు వ్యాపించి ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు వాడు. వాడి కోసం కదా మనం వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. కాదు, ఇక్కడే ఉందాం. ఈ మొత్తంలో ఉన్నటువంటి వాడిని అనుభవిస్తూ ఆ ఏకత్వానుభూతిని అనుభవిస్తూ మనము మన చుట్టూ ఉన్న వాళ్ళకి కావలసిన సేవ చేద్దాం. ఇట్లా ఈ ముగ్గురు వాళ్ళ దగ్గరే ఉంటారు. ఆ విధంగా మనల్ని ఎడ్యుకేట్ చేస్తుందన్నమాట ఈమె. ఇట్లాగా సీక్రెట్ డాక్టర్ని చదివిన తర్వాత మీ దారిని మీరు వెళ్ళిపోమాకండి అంటే మళ్ళీ 4గో వాళ్ళం అవుతాం మనం. కాదు,
మొత్తాన్ని కలిపేవాళ్ళం, మొత్తాన్ని సమన్వయం చేసేవాళ్ళంగా మారాలి మనం. అందుకే సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ. సీక్రెట్ డాక్టర్కి ఏం చెప్పింది ఆమె? సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ 3 కలిపింది అన్నట్టుగా. వాటి యొక్క సమన్వయం, ఎక్కడికి సమన్వయం చేయటం. వెలుగుపరచడం అంతే, దీపం వెలిగించడం అంతే. సీక్రెట్ డాక్టర్ అంటే దీపం వెలిగింపబడడం. దీపం వెలిగిందా, అంతవరకు ఉన్న ముసురు చీకట్లలాగా ఉన్నాయి, ఆ చీకట్లు తొలగిపోతాయి. అక్కడ ఉన్న వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది అది. వాళ్ళు ఆ వాదన ఎందుకు వినిపిస్తున్నారు? వాళ్ళు సంస్కృత భాష అత్యంత ప్రాచీనమైతే వాళ్ళు ఎందుకు గ్రీకు భాషకు ఆధారంగా సంస్కృతం వచ్చిందని చెప్తున్నారు? వాళ్ళు చీకట్లో ఉన్నారు, సరిగా కనపడక వాళ్ళకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ దగ్గర వెలుగు పడింది అనుకోండి, స్పష్టంగా చూడగలుగుతారు. అరే, మనం ఇదేంటి ఇట్లాగే చెప్పాము? సంస్కృత భాష అత్యంత ప్రాచీనమైంది, దాని నుంచి మిగతా వాళ్ళకి అందిన ఇవి, ఆ జ్ఞానం అందింది, దాన్ని బట్టి ఇక్కడ నాగరికతలు పరిడవిల్లినాయి అని చెప్పి వాళ్ళే చెప్తారు. ఇక తర్వాత అట్లాగనమాట, అట్లాగా తీసుకురావటం కోసం ఎక్కడ ఏది ఘర్షణ అనేది లేదు. ఉన్న చోట ఉన్నట్టే వాడిలో ఆ వెలుగు నింపటం. వెలుగు ఎప్పుడైతే అందిందో అప్పటి వరకు చీకట్లో ఉన్నవాడు సరిగా కనబడక ఏదైతే మాట్లాడుతున్నాడో, పాము అని అరిచాడో, ఉన్నది తాడు అక్కడ, ఇప్పుడు తాడు అని చెప్తాడు. వాడే చెప్తాడు. వాడు తాడు అని చెప్పడం కోసం అంతకుముందు పాము అని చెప్పిన వాడు ఓ చోటును వదలక్కర్లేదు కదా, అక్కడే నిలబడి ఉంటాడు. పాము అని అరిచినప్పుడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటాడు వాడు. ఎప్పుడైతే వెలుగు పడిందో ఈ సీక్రెట్ డాక్టర్ అనే వెలుగు, దాన్ని అరే ఇక్కడేంటి తాడు ఉంటే నేను పాము అనుకున్నా, ఎంత పొరపాటు పడ్డాం అని వాడే అంటాడు. అట్లాగిచ్చిందనమాట అది. ఓకే, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. చక్కగా దీపాలు వెలిగించండి. బయట వెలిగించడమే కాకుండా మనలోనూ వెలిగించుకుందాం. ఆ సీక్రెట్ డాక్టర్ అనే దీపాన్ని వెలిగిద్దాం మనలో కూడా. ఇప్పుడు అందరికీ ఎక్కడ వాళ్ళు అక్కడికి అందరికీ ఆ వెలుగు పంచబడుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పండగైనా కానీ శ్రమ అనుకోకుండా కూర్చుని ఓపికగా విన్నందుకు సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.